తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ మ్యామ్. హలో. సో ఈ మధ్యకాలంలో అందరూ బాడీని బిల్డ్ చేయడం కోసం అబ్బాయిలు అమ్మాయిలు జిమ్కి వెళ్ళడం, డైట్ ఫుడ్ మెయింటైన్ చేయడం, అందాన్ని మెయింటైన్ చేయడం చాలా చూస్తున్నాం. కానీ వీటన్నిటికంటే మనకి మనసు ఇంపార్టెంట్ కదా, మన మానసిక హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ఎలా మనం ఏం చేస్తే మన మానసిక పరిస్థితి అనేది బాగుంటుంది, మెంటల్ హెల్త్? రిలేషన్షిప్లో అసలు నువ్వు చాలా కరెక్ట్గా క్వశ్చన్ అడిగావు. అందరూ బాగా కండలు పెంచుతున్నారు. 40-50 వాళ్ళు ఆంటీస్ అవని అంకుల్స్ అవని టూ మచ్ ఆఫ్ ఫోకస్. అసలు 5 గంటలు 6 గంటలు జిమ్లోనే ఉంటున్నారు. ఉండిన తర్వాత ఆఖరికి వాట్ యు విల్ అట్రాక్ట్, ఏం అట్రాక్ట్ చేస్తావు బాడీతో చెప్పు? బాడీతో ఏం చేస్తాం అంటే అవతల వాళ్ళు చూడడానికి బాగున్నాడు అనిపిస్తుంది, బాగుంది అనిపిస్తుంది. ఒక్కరికి కాదు, మల్టిపుల్ పీపుల్ అందరికి. కాబట్టి మల్టిపుల్ రిలేషన్షిప్ కాదు, ఒకరికి మనసు అనేది ఒకరికి నచ్చుతుంది కదా. సో ఆ మనసు ఎలా చూపిస్తావు, అండ్ ఆ మనసు చూపించిన వాళ్ళకి మాత్రమే నచ్చట్లా. టూ మచ్ ఆఫ్ ఫిజికల్ బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ప్రత్యూష, టూ మెనీ పీపుల్ కమిటెడ్గా ఉన్న అమ్మాయి అవనివ్వు అబ్బాయి అవనివ్వు, టూ మెనీ పీపుల్కి అట్రాక్ట్ అవుతారు. వీళ్ళు కాదన్నా నాకు నీతో అలా ఉండాలని ఉంది, నాకు నీతో ఇలా ఉండాలని అంటే అందంగా ఉండడం తప్పంటారు అయితే? అనట్లేదు, అస్సలు అనట్లేదు. నేను ఎలా ఉన్నా కొంచెం ఎక్కువ అట్రాక్టివ్ గా ఉంటే ఎక్కువ అట్రాక్టివ్నెస్ ఎక్కువ మంది నుంచి వస్తుందా? రావట్లేదు. వస్తుంది. వచ్చినప్పుడు కెలకటం ఎక్కువ వద్దా అవదా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. ఇన్స్టాగ్రామ్ ఇన్స్టెంట్ లవ్లు ఇది ఒక ఎపిసోడ్ చేద్దాం. ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి. ఇలా ఇలా పెడతా ఉంటాయి. అవ్వ ఈ మధ్య దానికి కూడా మళ్ళీ ఒక వీడియోగ్రఫీ చేస్తున్నారు. అవును, ఓగ్రఫీ లాగా అన్నమాట. సో అంత టూ మచ్ టెంప్టెడ్నెస్. ఇప్పుడు ఒక అబ్బాయి వీడియోలు నేను ఒక 6-7 years నుంచి ఫాలో అవుతున్నా. ఆ అబ్బాయి కోయిలా ఆ పాటలో కూడా వచ్చాడు. అది ఏం చేయడు, జస్ట్ ఇట్లా చూసి ఇట్లా నవ్వుతా ఉంటాడు, కళ్ళతో అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. ఏం చేయడు మళ్ళీ. ఎంత మంది అమ్మాయిలు చూసినప్పుడల్లా నన్ను చూస్తున్నాడు కదా అనిపిస్తుంది, అండ్ కోరిక కామం పెరుగుతూ ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ట్రెండ్ అంతా అలాంటి సొసైటికల్ అట్రాక్షన్ కి ఇన్ఫ్లుయెన్సెస్ అవుతున్నారు, డబ్బులు వస్తున్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఎంతమందితో ఉండగలవు నువ్వు, ఎంతమంది కోరిక తీర్చగలవు? అందుకని బాడీ కౌంట్లు 200 నుంచి 2000కి వెళ్ళిపోతున్నాయి. వెళ్తున్నాయా లేదా? ఇదివరకు పాప రోజుకు ఒకటన్నా 365 రోజులు ఇంటూ టైం పట్టేది. వెధవది ఇప్పుడు అసలు ఆ ఛాన్స్ కూడా లేదు. పొద్దున వాళ్ళు, మధ్యాహ్నం వాళ్ళు, సాయంత్రం వాళ్ళు, నైట్ ఒకళ్ళు. ఆన్ అన్ యావరేజ్ 4 schedules ఉంటున్నాయి డేట్కి. అంటే భోజనం చేయడానికి, బ్రేక్ఫాస్ట్ చేయడానికి నేను అనేది. సో అంత అట్రాక్షన్ ఉన్నప్పుడు బేసికల్గా ఫోకస్ ఎక్కువైపోతుంది ఆన్ మల్టిపుల్ రిలేషన్షిప్స్. అదే పాతకాలంలో ఉండేది. చాలా అందంగా ఉండేవాళ్ళు. ఎవరికి చూపించాలో, ఎక్కడికి చూపించాలో, ఎలా చూపించాలో అలా చూపించేవాళ్ళు. అమ్మాయిల గురించి మాత్రమే మాట్లాడతాను. అబ్బాయిలు కూడా ఈ అబ్బాయిలు చడ్డీలు వేసుకొని, టీషర్ట్లు వేసుకొని, గర్ల్స్ మాత్రం నార్మల్ షార్ట్స్ వేసుకున్న, స్లీవ్లెస్ వేసుకున్న తప్పుగా భావిస్తారు. బాయ్స్ మాత్రం ఈ చినిగిపోయిన ప్యాంట్లు వేసుకోవచ్చు, అలాగే స్లీవ్లెస్ టీషర్ట్స్ వేసుకోవచ్చు, బనియన్స్ వేసుకోవచ్చా. ఈ మధ్య అసలు నేను ఐ కాంట్ టెల్ యు, ఒక CEO ఆఫ్ అ కంపెనీ ఇస్ మై ఫ్రెండ్. వాడు ఇక్కడ వరకు బట్టలు తీస్తాడు. ఎందుకురా అంటే ఐ లైక్ ఇట్. నువ్వు లైక్ ఇట్ కాదు, వేరే వాళ్ళు నిన్ను లైక్ ఇట్ చేయడానికి తెస్తున్నావు అంటా నేను. మొహం మీద అన్నాను నేను. కానీ ఏ ఒక్కరు కూడా బాయ్స్ వైపు నుంచి మాట్లాడడానికి ఎవరు ఫుల్ షేవ్ అమ్మా. ఐ హావ్ మై ఫ్రెండ్ హూ హ్యావ్ వ్యాక్సింగ్ స్కెడ్యూల్స్ యాజ్ అ బాయ్. వాడికి వ్యాక్సింగ్ స్కెడ్యూల్స్ ఉంటాయి. ఎందుకురా అంటే వాడికి పెళ్ళైపోయినా నా గర్ల్ ఫ్రెండ్కి ఇలా ఉంటే నేను నచ్చుతుంది అంటాడు. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఎవరి ఫుల్ నాకే కొంచెం అంటే రోజు టేస్టింగ్ సాల్ట్ ఎక్కడ వేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. సో టేస్టింగ్ సాల్ట్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ప్రత్యూష, రోజు ఇంట్లో మీ పంట్లో ఒంట్లో ఉప్పు ఉందా అని పేస్ట్ రోజు మొహం కడుక్కోవాలి. ఇంట్లో రోజు పప్పన్నం తింటే బాగుంటది. కానీ బాగా టేస్టింగ్ సాల్ట్ వాడారనుకో కడుపు దొబ్బేస్తుంది. అట్లాగా ఇంటెస్టైన్స్ పాడైపోతాయి. సో అబ్బాయిలు కూడా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఎవరితో అంటే వాళ్ళతో సాల్ట్, పెప్పరు, పెపరోనీస్ అన్ని వాడేస్తున్నారు. సో దీనివల్ల ఫిజికల్ బ్యూటీ మీద ఫోకస్ ఎక్కువ పెట్టడం వల్ల పేట్టు పూజ, పెట్టు పూజ, పెట్టింగ్ పూజ బాగా ఎక్కువయ్యి, పూజారులు కూడా ఇంటింట పూజారులు అయ్యి, అబ్బాయిలు అమ్మాయిలు టూ మచ్ ఆఫ్ ఫోకస్ ఓన్లీ
ఫిజికల్ మీదే ఉంటుంది. ఈ ఎమోషనల్ కనెక్షన్ ఉంటేనే లాంగ్ టర్మ్ లో రిలేషన్షిప్ బాగుంటుంది. ఎమోషనల్ కనెక్షన్ ఉంటేనే మేము ఫిజికల్ గా చేయగలం చేసి బయటకు వచ్చేస్తున్నాను మళ్ళీ ఇంకొకళ్ళు పెట్టుకుంటారు. సో నేను ఫిజికల్ గా అందంగా ఉండమని చెప్పట్లా, బట్ అది అనటం వల్ల మీరు ఎంత మందితో టిక్కాయించగలుగుతున్నారు ఎమోషనల్ గానే చూసుకోవాలి. సో టు కంక్లూడ్ ఏంటంటే, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా, ఎంతమంది వచ్చి నీకు మెసేజ్లు పెట్టి టెక్స్ట్ చేసి సెక్స్ చేసి ఎక్సెల్ అయ్యి ఎన్ని చేసినా మానసికంగా నువ్వు అవన్నీ వద్దనుకొని ఒక మనిషితో ఉండగలుగుతున్నావా? హౌ ఇస్ యువర్ ఎమోషనల్ బాడీ? ఇంత మందితో మాట్లాడి చిరిగిపోయి విరిగిపోయి బొక్కలు పడిపోయి అసలు నీ ఎమోషనల్ బాడీకి నిజంగా ఒక ఫామ్ ఉందనుకో, అది ఎట్లా ఉంటుంది తెలుసా? రసికారిపోయి పుండ్లు పడిపోయి ఇన్ని బ్రేకప్లు అన్ని ప్యాచప్లు, ఇన్ని బ్రేకప్లు అన్ని ప్యాచప్లు. అసలు ఏ అమ్మాయి పేరు కొడితే అక్కడి నుంచి ఇట్లా బ్లడ్ రసి కారుతా ఉంటుంది, కుళ్ళిపోయి ఉంటుంది ఎమోషనల్ బాడీ. నేను నిజంగా చెప్పాలంటే దిస్ ఇస్ ద రియాలిటీ. నేను ఏలో ట్రై చేస్తున్నాను, ఇంకొంచెం నేను ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే ఐ విల్ ఆల్సో క్రియేట్. మీ ఎమోషన్స్ కే మీ బాడీ ఉంటే హౌ డస్ యువర్ ఎమోషనల్ బాడీ విల్ లుక్ లైక్ అని చూపిస్తాను నేను నీకు. సో ఎమోషనల్ బాడీని క్లిన్స్ చేసుకోవాలి. దట్స్ హౌ యూ షుడ్ మెడిటేట్ అండ్ డిస్కవర్, అంటే ఫీలింగ్ డిస్కవరీ అంటాం అనమాట. ఫీలింగ్స్ ని నువ్వు ఎంత సప్రెస్ చేసి ఏముంది అమ్మాయిని వాడేసుకున్నావు అయిపోయింది, ఏముంది అబ్బాయిని వాడేసాం అయిపోయింది నెక్స్ట్ అంటున్నారు చూసావా, అవన్నీ లోపల కుళ్ళిపోతాయి. ఆ ఎమోషన్స్ ని క్లీన్స్ చేసి ప్రాసెస్ చేసి వాళ్ళని ఒకవేళ మనం హర్ట్ చేసామనుకో, నువ్వు చిత్రకుప్పటి చిట్టా పద్దుల్లో లెక్కలు చెప్పాలి బంగారం. ఈయనేదో నేను కట్టేశాను కట్టుదిట్టడు చేసేసాను ఈయన్ని మనం వాడేసుకొని వదిలేసాం అంటే కాదు. కర్మ కమ్స్ బ్యాక్. యూ హ్యావ్ టు తిట్టిఫై అండ్ పెట్టిఫై ఆల్ ద నాన్సెన్స్ దట్ యూ డిడ్ టు ద అదర్ పర్సన్. సో ఎమోషనల్ బాడీని నువ్వు కనుక క్లీన్స్ చేసుకోకపోతే ఎలాగా, అనవసరంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీ ఇంటెన్షన్స్ ముందే చెప్తే ఎవరు రారు. అందమైన బాడీ కష్టపడి జిమ్ చేసేది దేనికి అంటావు, అప్పుడు చెయ్యో ముందు చేసిన దానికి ఇంటెన్షనల్ గా నీకు అవుట్కమ్ ఏం కావాలనేది చూసుకొని ఒక రిలేషన్షిప్ లోకి వెళ్తే బ్రేకప్స్ అవ్వవు. బ్రేకప్స్ అవ్వకుండా ఎంటర్టైన్మెంట్ కోసం చాలా మంది అందరినీ వాడేస్తున్నారు. ఇది చేయడం వల్ల ఎమోషనల్ బాడీ కుళ్ళిపోయి నీ మీద నీకు అసహ్యం రావడం, చూడటానికి ఎంత బాగున్నా కొంతమందితో ఉంటే నీకు చిరాకు వస్తుంది. యూ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ బీయింగ్ విత్ దెమ్. ఆ సెంటు కొట్టుకున్నంత సేపు గంట వై బాగుంది అనిపిస్తుంది. చాలా వన్ నైట్ స్టాండ్ చేసిన తర్వాత మొహం కూడా ఎందుకు చూడబోద్దు కాదు, లేకపోతే అమ్మాయి మొహం ఎందుకు చూడబోద్దు కాదు, బికాస్ ఇట్ స్టింగ్స్ ఫ్రమ్ విత్ ఇన్. దిస్ ఇస్ కాల్డ్ ఎమోషనల్ స్టింకింగ్ అంటాను నేను. And I do counseling on cleansing that, and then I keep giving different techniques of how to process your emotions. Emotions కూడా చాలా మనం ప్రాసెస్ చేయం. బాధని, అసహనాన్ని, గిల్టీని, అవమానాన్ని, క్రుయాలిటీ కూడా ఉంటుంది మనుషులో. సో ఇవి ప్రాసెస్ చేయకపోతే ఏమైపోతాయి అంటే చెప్పగా పుళ్ళులాగా తయారైతాయి. ఎవరిని చూసినా కొట్టాలనిపిస్తుంది కొంతమందికి, ఎవరిని చూసినా ఏడవాలనిపిస్తుంది. సో ద లాట్ ఆఫ్ ఎమోషన్స్ దట్ ఆర్ అన్ప్రాసెస్డ్ which you need to cleanse, bathe and make yourself fresh. సో మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, అంటే అబ్బాయిలు బ్రేకప్ చెప్తున్నారు అంటారు, ఒకసారి అమ్మాయిలు బ్రేకప్ చెప్తున్నారు అంటారు. అసలు మీరు ఎటు సైడ్ ఉన్నారో కూడా అసలు నాకు అర్థం కాదు, ఆడియన్స్ అసలు అర్థం కాదు. నాకు చాలా డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు జంజీస్ గురించి కూడా చెప్తున్నాం, మనం ఎక్కువ జంజీస్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో జంజీస్ లో కూడా రియల్ లవ్ ఉంటుంది, చాలా మందిలో ఉంటుంది. సో మీ దృష్టిలో వీళ్ళిద్దరు చాలా ప్యూర్, మంచి ప్రేమ ఉందిరా వీళ్ళ మధ్యలో, వీళ్ళు మంచి కపుల్ అని ఎప్పుడు అనిపిస్తుంది? అంటే వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు అనిపిస్తుంది మీకు? చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగావు. నువ్వు ఇందాక నుంచి అడుగుతుంటే చెప్పిన అర్థం కాదులే అని నేను తోసి పెట్టేస్తున్నాను, కానీ నువ్వు పట్టుపట్టి అడిగావు ఈ క్వశ్చన్ ఎపిసోడ్ చేద్దామని, కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ టెల్. సో లవ్ గురించి తెలుసుకోవాలని ఉందా, లేదా ఇద్దరు వ్యక్తులు లవ్ చేసి జీవితాంతం కలిసి ఉండటం గురించి తెలుసుకోవాలని ఉందా? ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండడం గురించి తెలుసుకోవాలని. ఎగ్జాక్ట్లీ, దట్స్ అ బ్యూటిఫుల్ పాయింట్. ఓకే, పాతకాలంలో పెళ్లి అనేవాళ్ళు దాన్ని మా ఊర్లో, అంటే ఇప్పుడు కూడా అదే అంటున్నారు అనుకుంటున్నా. అదే అంటున్నారా? మార్చారా దాన్ని? లేదు, అంటే జీవితాంతం కలిసి ఉండేది అయితే పెళ్ళే. ఓకే ఓకే, అదే కదా. ఓకే, కలిసి ఉందాం అనుకున్నది మాత్రం లివింగ్ టుగెదర్ అంతే. కాబట్టి అది నచ్చినన్ని రోజులు, వచ్చినన్ని రోజులు, ఉంచుకున్నన్ని రోజులు మనసు మీద, శరీరం మీద, పాకెట్ మీద, బ్యాగ్స్ మీద, అంతే కదా. సో సో దాన్ని ఇంకా పెళ్ళనే అంటున్నారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం. సో పెళ్లి గురించి కాదు, నువ్వు అడిగిన క్వశ్చన్ కి రియల్ లవ్ అంటే ఏంటి మేడం, ఎప్పుడు మీరు 2 sides తీసుకుంటారు కదా. సో 2 విషయాలు ప్రతిష ఇక్కడ. లవ్ ఇస్ వెరీ డిఫరెంట్,
పెళ్ళి అండ్ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం ఈజ్ వెరీ డిఫరెంట్. జాగ్రత్తగా విను. ప్రేమ ఉన్న ప్రతి జంట ఆ ప్రేమ పెళ్లిలాగా మారదు. మారినా ఆ పెళ్లి కలకాలం కలిసి ఉండే సస్యశ్యామలమై తనకి ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి హృదయ విదారకం కాకుండా లాంగ్ టర్మ్లో ఒక మంచి సంసార జీవితం అవ్వదు. అవునా? అవ్వదు. ఎందుకు? ఇదే బ్యూటీ. మన శాస్త్రాల్లో ఇవన్నీ ఆలోచించే చక్కగా విశదీకృతంగా చెప్పారు. పెళ్ళి ఇద్దరి మనస్సుల మధ్యలో కాదు, రెండు కుటుంబాల మధ్యలో. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి ప్రేమ ఒక్కటే సరిపోతుందా అంటే సరిపోదు. సరిపోతుంది ఎప్పుడు ఆ రెండు మనసులు కలిసి ఉన్నంత వరకు. అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. వికటీకృతమైన విపరీతమైన సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపాలు, తాపాలు, చిరాకులు, అసహనాలు, అసమర్థత వల్ల కలిగిన క్షోభాలు, సంక్షోభాలు జరుగుతుంటాయి జీవితంలో. సో అప్పుడు ఆ మనిషి మీద ఉన్న హై అండ్ ఫీలింగ్స్ అన్ని దొబ్బేస్తాయి. కరోనా వచ్చినప్పుడు పోయినట్టు అట్లా వ్యాక్సిన్స్ వేసుకొని ఈడు మళ్ళీ లైఫ్లో అన్సక్సెస్ఫుల్ అయిన పర్సన్ మళ్ళీ సక్సెస్ అవ్వడానికి ఇలా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అందుకని ఇన్ని ప్రేమ వివాహాలన్నీ బ్రేకప్ అవుతున్నాయి. అర్థమైందా? సో ప్రేమ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జీవితాంతం కలిసి ఉండటానికి ఆస్కారం అవుతుంది, కానీ అవసరం మాత్రం కాదు. రాసుకో, ఇది అంటే నెసెసరీ కాదు. పెళ్ళికి ప్రేమ నెసెసరీ అంటే బల్ల గుద్ది చెప్తా కాదు. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండి రెండు కుటుంబాలని, సొసైటీని, ఈ మన చుట్టుపక్కల ఉండే జీవించే జరచరాదుల్ని సస్యశ్యామలంగా కాపాడటానికి సొసైటీ సృష్టించుకున్న ఒక మంచి కట్టుబాటు మన హిందూ కుటుంబ వ్యవస్థ. అంటే భార్యాభర్తలుగా ఈ అమ్మాయిని ఇతనే ఏలుకుంటాడు, ఇతని వల్ల మాత్రమే సంసారం చేస్తే పుట్టే ఇతని బిడ్డలు, లెజిటిమేట్ ప్రాజినీ, కర్త అంటే కుటుంబం యొక్క హెడ్, ఆయన ఈ కుటుంబాన్ని నడిపిస్తాడు. వాళ్ళకి కావాల్సిన సామాన్లు, తినటానికి, ఆస్తులు పెరగటానికి, బంగారము అన్నీ ఈయన పిల్లలకి కావాల్సినవి సమృద్ధిగా సంపాదించి పెడితే ఈయన మాట వింటే వీళ్ళకి ఇది వస్తుంది. ఈజ్ అ కట్టుబాటు అండ్ సిస్టమ్. ఇప్పుడు ఏమైతుంది అంటే ఈ పెళ్లి సిస్టమ్ అనేది ప్రేమ లేకుండానే ఈ కుటుంబం కోసం, ఈ సొసైటీ కోసం అడ్జస్ట్ అయి బతుకుతున్నారు. బతకాల్సిన అవసరం లేదు. ఎవడు ఉంటున్నాడు, ఎందుకు ఉండాలని అంటున్నారు. అమ్మాయిలు అంటున్నారు, అబ్బాయిలు అంటున్నారు. తుక్కలోది పెళ్ళన్న పేరుతో మాకే నీళ్ళు అంటున్నారు. అందుకే విడాకులు అవుతున్నాయి. అందుకే పిల్లలు పుట్టినా సరే ఇంకొకళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో ఉంటున్నారు. కుక్కర్లు, డ్రమ్ములు, అలా పలు విధాల సాధనాలను వెతుక్కుంటున్నారు. అంటే ఆ డ్రమ్ముల బిజినెస్ కూడా బాగా అవుతుంది అనుకుంటా. ఈ మధ్య విహారయాత్రలో గాల్లో కలిపేస్తున్నారు. సో అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ప్రేమ అనేది ఒక పెళ్లిగా మారి ఒక మంచి జీవనంగా మారే అవకాశమే లేదని అంటున్నారు మీరు. అస్సలు లేదని అన్ను, పాసిబిలిటీస్ ఉంటాయి. సో మరి అంటే ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు మంచిగా ప్రేమించుకొని వాళ్ళు సొసైటీ ఒప్పించి, వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి ఒక మంచి లైఫ్ ని లీడ్ చేయాలంటే ఏమేమి క్వాలిటీస్? ఆల్రెడీ మన పాత జనరేషన్ లో ఇలా ఉన్నాయి నాన్న. సి ద క్వశ్చన్ యువర్ ట్రైయింగ్ టు ఆస్క్ నాకు అర్థమైంది. ఏమేమి క్వాలిటీస్ అనే దానికి నేను అదే చెప్తున్నాను. రేర్ కేస్ సినారియోస్ అమాల్గమేషన్ జరిగినప్పుడు ఇద్దరు క్వాలిటీ వ్యక్తులు కలిసి ఉండి కమిటెడ్గా ఉండి జీవితంలో ఏది జరిగినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వదలకుండా కట్టుదిట్టడి చేసే సంస్కృతి, సంప్రదాయం పెళ్ళి. ఓకే, ఆ పెళ్లిలో ప్రేమ ఉండదా అంటే ప్రేమ ఉంటేనే పెళ్లి కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా 40 ఏళ్ళు ఉంటారని ఉండదని చెప్తున్నా. బట్ పెళ్ళి అయిన తర్వాత ప్రేమ చిగురుస్తుంది, పెళ్ళైన తర్వాత అర్థం చేసుకోవడం ఉంటది అనేది పాతకాలం పద్ధతి. అండ్ పెళ్ళైన తర్వాత ప్రేమ చిగురుస్తుంది కాబట్టి ఎవడి మీద పడితే వాడితో, ఎవరితో పడితే వాడితో కూడా చిగురుస్తుంది అంటున్నారు ఇప్పుడు. మరి ఆ చిగురాకు చాటు చిలక తొలి పలుకులు నీవేగా అంటే ఎవడు పలికినా వీడు పలుకుతుంటే ఎవడేం చేస్తాడు చెప్పు అంటుందానని కాదు. కామెడీగా ఉండొచ్చు కానీ రియాలిటీ ఇదేనా కాదా? సో ఈ బిడ్డది ఇతనికే పుట్టాడన్న క్లారిటీ లేక అన్నెసెసరీ టూ మెనీ ఇన్ఫ్రింజ్మెంట్స్ అయినప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి కూడా దుర్భరం అయిపోతుంది వాళ్ళ రోజు. ఎన్ని డివోర్స్ కేసులు, ఎన్ని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఎన్ని కాంప్లికేటెడ్ రిలేషన్షిప్స్ వస్తున్నాయి. ఆన్ అండ్ యావరేజ్ నేను రోజుకు ఒక 10 మంది క్లయింట్స్ నాకు టైం లేక అపాయింట్మెంట్స్ కూడా 2-3 డేస్ నేను నెక్స్ట్ డే ఇస్తున్నాను. ఇట్స్ బికాస్ పెళ్ళి అంటే నాన్న ఇద్దరు వ్యక్తులు
మిడిల్ ఏజ్, ఆ తర్వాత ఇంకొంచెం ఏజ్ పెరుగుతుంది, రోగాలు వస్తాయి, రోస్టులు వస్తాయి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. ఇద్దరు కలయిక వల్ల ప్రకృతి సహజంగా పుట్టే ధారకమైన బిడ్డల్ని కూడా చూసుకుంటూ వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. ఇది ఒక పెళ్లి అంటే. పెళ్లి లేకుండా కూడా బతకలేరు అంటే మస్తు బతుకుతాం రా భయ్, మస్తుంది. సో అదే నెక్స్ట్ ఎపిసోడ్ ఎమోషనల్ అండ్ మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పాను. బట్ కలిసి ఉండి ఏజింగ్ అయ్యేటప్పుడు ఒకళ్ళకొకళ్ళు తోడుగా, ఒకళ్ళకొకళ్ళు నీడగా, ఒకళ్ళు మార్పుల్ని కూడా యాక్సెప్ట్ చేస్తూ, ముసలితనంలో ఇవి వస్తాయి, డబ్బులు పోతాయి, లైఫ్లో యాక్సిడెంట్ ఏదో అవుద్ది, కాలు ఇరిగిపోద్ది, అయినా నువ్వు వాళ్ళని వదిలేసి ఉంటావా? ఇవాళ రోజు ఇవన్నీ భరిస్తున్నారా? అసలు ఫర్గెట్ అబౌట్ ఇంత పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ లేకుండా కూడా నా వైఫ్ ఇంకొకటితో అసలు ఇక్కడే సరిపోదు, ఇక్కడే ఆగిపోతున్నారు మీరు. వేర్ ఈస్ ద freaking reality of life where the real time hits, where you become jobless, where కోట్ల ఆస్తి రోడ్డు మీదకి వచ్చేసినా సరే కాపురం నిలబెట్టి ఒబామా వాళ్ళ వైఫ్ రూపాయి లేకపోయినా సరే ఆ సపోర్ట్ స్ట్రక్చర్ నుండి ప్రెసిడెంట్ అయ్యే వరకు ఉన్నారు. అది కాపురం అంటే, అది పిల్లలు బిడ్డలు. జీవితంలో ఏమున్నా లేకపోయినా నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఏమున్నా లేకపోయినా ఇంక్లూడింగ్ శరీరంలో అవయవాలు పాడైపోయినా ప్రేమ, దయ, కరుణ, వాళ్ళతో కలిసి ఉండాలన్న ఒక ఫీలింగ్ చచ్చిపోకుండా ఉంటుంది చూసావా, అది రియల్ లవ్ అంటే. జీవితాంతం వదలకుండా ఒక మనిషితోని ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని కోట్ల ఆస్తి వచ్చినా, ఎంత అందగాడు వచ్చినా, ఎంత అమోఘమైన జీవితం వచ్చినా, ఈ మనిషి పక్కనే కడతేరే వరకు ఈ ఎమోషను, ఈ స్పర్శను వదిలేసి నేను ఒక్కరోజు కూడా ఉండలేనని అనుకునే ఆడది కానీ మగాడు కానీ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో జీవితాంతం ఉంటుంది రియల్ లవ్. నైస్. కానీ ఇప్పుడు చూస్తే చాలా మంది ఒక మంచి ఇన్ఫ్లుయెన్సెస్ అంటేనే వాళ్ళు ఏ చెప్తే జనాల్ని మారుస్తారు కదా వాళ్ళు. లైక్ అలాంటి ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అసలు ఇప్పుడు రియల్ లవ్ లేదు అని ఒక ట్యాగ్ వేసేసి, సో మాకు పెళ్ళి వద్దు, జస్ట్ పిల్లలు కావాలి, అది కూడా ఎలా అయినా పర్లేదు అనే రేంజ్కి వెళ్ళిపోయారు. సో దీని గురించి కూడా మాట్లాడదాం నెక్స్ట్ టాపిక్లో. సో థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, వీటి గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా మీరు మేడంతో మాట్లాడాలి. మీ డౌట్స్ని మేడం చెప్పి మీ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ కావాలి అనుకుంటే జస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.